చాటు లేని అందం ఉంటే మీకు చాలా ఇష్టం కదూ? ఆకుచాటు అందంలోని చక్కదనాన్ని మొన్ననే చూశాను. ఎక్కడా? కవిత. ఆవిడ నిజంగా కవితే. మాటల్లో మాధుర్యం, నడకలో లయ, పొందికలో అందం, తరచిన కొద్దీ తరగని సారస్వం. కవిత ఒక తేట గీతం. రాకూడదు మేడం, వచ్చేస్తుంది వెన్నెలా. హోల్డాన్ 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 మేడం, హోల్డాన్ 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 మేడం. మేడం హోల్డాన్ హోల్డాన్. ఏంటి కంగారు? కంగారు కదండి, బంగారు బంగారు. లోపల మా మదన్ గారు. ఏం చేస్తున్నారు? మీరంటే అడిగారు, నేనెలా చెప్పగలని సిగ్గు లేకుండాను. ఏంట సిగ్గుమాలి పని చేస్తున్నారా? మా మదన్ గారికి అలాంటిది ఏం లేదండి. కాకపోతే మంచి రతకంద, అదే మంచి మూడ్లో ఉన్నారు. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం బాగుంటదు. దయచేసి వెళ్ళిరండి, మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. నేను ఇప్పుడే చూడాలి ఆయన్ని. చూడాలండి, చూడాలి. కానీ అవతల లైన్ క్లియర్ గా ఉంటాయి కదా. లైన్ క్లియర్ లేకపోతే డాష్ క్లాష్ యాక్సిడెంట్. కవితకు కవితే మోడల్. ఆ మోడల్ ముందెట్టుకొని పూజ చేసుకో, నేను వస్తా. ఇదిగో డబ్బు. ఏమండి 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 అది కదండి, దయచేసి రమ్మాట ఏమండి. ఏమండి ఏమండి కాసేపు ఆగండి అమ్మా. లోపల మదన్ గారు పెద్ద గ్రంథంలో ఉన్నారండి. ఏమిటయ్యా ఇదేనా గ్రంథం? సగంలోనే బోరు కొట్టినట్లుంది. అసలు మొదలెట్టనే లేదు. ఇదిగో నీ వాట. నాకెందుకు? ఎందుక? ఆయన ఇంతగా మార్చేసినందుకు. ఒళ్ళో నేనున్నా, మరి మనసంతా నీ మీదే. నీకు నువ్వే సాటట. నీ అందం ముందు మేమంతా బనాదూరట. బ్రహ్మ నిన్నెలా సృష్టించడం తెలుసుకోవాలట. పెళ్ళెళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళాను రావడానికి? అయితే ఇంతసేపు ఇక్కడ ఉన్నావా? మీ మనసులో ఉన్నాను, మీ తలపుల్లో ఉన్నాను, మీ కళ్ళల్లో ఉన్నాను, మీ మాటల్లో ఉన్నాను, మీ చేతల్లోనే నేను. ఇది ముమ్మాటికి నిజం. కవిత, ఈ మనసు మమత పెళ్లి గిల్లి అంటే నాకు ఇష్టం. నా దాన్ని అనుకోని దయచేసి కంచి వెళ్ళి ప్లీజ్ గో. ఎక్స్క్యూజ్ మీ, చూడండి మీ సెన్సస్ లిస్ట్ లో చంద్రమ్మ అనే ఆవిడ పేరేమైనా ఉందేమో చూసి చెప్తారా? కొంచెం వెయిట్ చేస్తారా? ఇప్పుడే చెప్తాను. థ్యాంక్ యూ. మా మామ లెక్క ప్రకారం మన ఇద్దరికి పెళ్లి జరగదు. ఓహో, అయితే ఏం చేస్తాడే? ఒప్పుకోనంటాడు. ఇది వాసనందరూ ఒక ప్రత్యేకమైన కులం అంట. ఆయన చేసే పని అంటే నీకు తెలుసా? ఉరిశిస్తపడుతుందే ఖైదీలు, వాళ్ళందరినీ ఉరి తీయడం. మన ఎవరు ఆయనకి తెలిసిందంటే నీ పని బుడింగు. ఏడ్చాడు. ఆయన ఏం చేస్తాడు? ఏం చేస్తాడా? నిన్ను పట్టి పచ్చపడుస్తాడు. ఎక్కడ పడుస్తాడు తెలుసా? ఇక్కడ పడుస్తాడు. ఎవరు పడుస్తాడు తెలుసా? మదపిచ్చాడు అని. ఏయ్యా ఇప్పుడు నవ్వలేదే? ఆ ముఖం వేసుకుని నువ్వు బజార్ల తిరుగుతుంటే ఈ ఊరంతా నిన్ను చూసి ఎరుగుబడి నవ్వుతారు. ఈ ఊళ్ళో ఆడపిల్లలు తెలిసిన వాళ్ళకి వేసే చిచ్చది. నీ మావంటే నీకుండే భయం మూలంగా మన పెళ్లి జరగదు అంటావు. మనం ఒక శకనం వేస్తుందామా? మళ్ళీ శకనం? దీని పేరు సముద్ర శకనం. కళ్ళు మూసుకుని ఇసుకలో కూర్చుని ఇలా గుండంటే చక్రాలు తిప్పుతూ రావాలి. మొదలుపెట్టిన చోటే వచ్చి కలిస్తే మనం అనుకున్న పని జరుగుద్ది. వేద్దామా? రావడే. నువ్వు కాకపోతాయా? అదే కావాలి. అదొకటా? మళ్ళీ ఉన్న చోట ఉండడు. ఎవరు చూస్తున్నారు? ఎవరయ్యారు? ఫోటోగ్రాఫర్ నండి. చక్కని జంట చిలకా గోరింకల్లా ఉన్నారు. ఒక ఫోటో తీసుకుంటానండి. తీసుకో. అయితే మాకు ఫోటో కాపీ ఇవ్వాలి. అలాగే. అమ్మో ఫోటో ఏం పర్వాలేదు, ఎక్కడికి వెళ్తాయిగా దాంతో కదా. తీసుకో మేడం. జస్ట్ స్మైల్. ఇదే
బాబు తీసుకో. థ్యాంక్ యూ. అర్ధరాత్రి కాడ అంకమ్మ శివాల్ని ఏంటి ఇస్తావచ్చా? నీకు ఒకటి ఇద్దామని. మన ఫోటో తీసాడే టూరిస్ట్ కాపీ ఇచ్చాడు. అబ్బా ఎంత బాగుందో. నువ్వు చాలా బాగున్నావు. భద్రంగా దాచుకుంటాను. అదే తొలిపేస్తున్నా. ఏం లేదు, రాజవాసులు దీవికొచ్చారంట. విషం పూసిన ఈటులతో ఎవరు కనిపిస్తే వాళ్ళు తప్పేస్తారు. అమ్మ బాబాయ్, అయితే గడి కూడా అయితే. వారు ఏంటి అట్టా చూస్తున్నా? ఈ తలుపు మూయగానే నా మనసు తెరుచుకుంది. అమ్మా, అయితే నేను జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అసలే చిలిపాడు. నేను నిద్ర వస్తే నువ్వు ఊరికే ఉండవు. అయితే అసలు నిద్రైపోవద్దు. మరి నిద్ర అవ్వకుండా మేలుకుని ఏం చేస్తావు? నువ్వు ఏం చెప్దాం? పొడుపు కథలు వేస్తుంటే భలే 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 బాగుంది. అయితే ఒక పంజం. ఏంటి? గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళని 4 సార్లు గిస్తా. అమ్మా వద్దు, నువ్వు గట్టిగా గిస్తావు, నాకు నొప్పి పెడుతుంది. పోనీ చక్కెర గిట్ల పెట్టుకున్నావా? ఇది బాగుంది. అయితే ఎవరు మొదలు పెట్టాలి? నువ్వే మొదలు పెట్టు. అమ్మా, నీ పడుకునే మనసు మీద నువ్వు కూర్చోకూడదు. మా ఆచారం. నువ్వు ఎట్లా? అయితే నువ్వు ఓడిపోయావు. ఏం లేదు, నువ్వే ఓడిపోయావు. నువ్వు ఓడిపోయావు. మీరే ఓడిపోయారు. జరిగింది తప్పే, కానీ దానికి ప్రాయశ్చిత్తం. అయితే నువ్వు దానికి ఒప్పుకోవాలి. మాట్లాడమే చంద్ర. క్షణ వెలిగే అక్కపిల్ల కోసం కొవ్వొత్తి నామరూపాలు లేకుండా పోతుంది. ఈ కొవ్వొత్తిలాగే నా బ్రతుకు. ఊరుకో చంద్ర, ఈ రోజు నుంచి నువ్వు నా భార్య. ఎవరికి తెలియకుండా దొంగసాటుగా చేసుకునే మనము మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. మా మామ అసలే ఒప్పుకోడు. నేను ఒప్పిస్తాను. మీ మామతో జరిగిందంత చెప్పి ఆయన ఇక్కడికి వద్దు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. అసలు మా మామ మంచోడు కాదు. సమయం చూసి నేనే చెప్తాను. ఆ తర్వాత నువ్వు వెళ్ళి మాట్లాడదు కానీ. చంద్ర, ఈ శుభ సమయంలో మన పెళ్లి కానుకగా నువ్వు ఒక మంచి కోరిక కోరుకో. ఎంత కష్టమైనా సరే తీరుస్తాను. మరే మా అయ్యని మా అమ్మ అడిగింది, నేను నిన్ను అడగనా? అడుగు. ప్రతిరోజు పడుకోపోయే ముందు ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నువ్వేం చేశావు అంతా నాతో చెప్పాలి. అట్టా మా అయ్య మా అమ్మతో చెప్పేవాడంట. అందుకని వాళ్ళు బతికినన్నాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారంట. చంద్ర, ఇంతవరకు నేను ఎప్పుడూ అబద్ధం అనలేదు. ఇక నుంచి నీ కోరిక ప్రకారం ప్రతిరోజు పడుకోబోయే ముందు ఆ రోజు ఏం జరిగింది, నేనేమేం చేసింది నీతో అంతా వివరంగా చెప్తూ ఉంటాను. సరేనా?